వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చాలా పొలిటికల్ అండ్ జియో పొలిటికల్ అనేక విషయాలు ఇవన్నీ మనం చూసుకుంటున్నాం కదండి. రోజు ఇవే అవుతున్నాయి. సరికొత్తగా ప్రయత్నిద్దామని చెప్పి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. అంటే మోడర్న్ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, ఇవన్నీ ఇప్పుడు ఏదో చెప్తున్నారు కొత్తగా. అనేక మంది వాళ్ళని కరెక్ట్గా ఏమంటారో తెలియదు, కానీ ఎక్కువగా ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ బాగా కనిపిస్తుంది, వీడియోస్ వైరల్ అవుతున్నాయి. మేనిఫెస్టేషన్ అనుకోవాలి అని, మీరు అనుకుంటే జరుగుతుంది, ఆ అనుకోవడం, ఆ సంకల్పం అనేది ఎలా ఉండాలనేది సరికొత్తగా ఏదో ఇప్పుడు మాత్రమే మోడర్న్గానే వచ్చింది, ఇది అంతకుముందు ఎప్పుడు లేదు అనేటువంటి ఒక నెరేటివ్ని తీసుకొస్తున్నారు. సో దీనికి ఆ మేనిఫెస్టేషన్ అనేది ఇక్కడే కాదు, మనకి వేదాల్లోనే దాగి ఉన్నటువంటి దాని రహస్యం అని చెప్పి చాలామంది పండితులు చెప్పారు. సో ఏముంది అసలు ఆ లా ఆఫ్ అట్రాక్షన్కి వేదాల్లో ఉన్నటువంటి, వేద విజ్ఞానంలో ఉన్నటువంటి దానికి ఏంటి సంబంధం అనేది ఇక్కడ చూద్దాం. ఈ విశ్వంలో ప్రతి మనిషి జీవితాన్ని మార్చే ఒక గొప్ప శక్తి ఉంది. చాలామంది దాన్ని ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ అని పిలుస్తున్నారు. కానీ వేల సంవత్సరాల క్రితమే మన వేదాలు, ఉపనిషత్తులు, యోగశాస్త్రాలు ఈ సత్యాన్ని ఒక చిన్న వాక్యంలో చెప్పేశాయి. అదే యద్భావం తద్భవతి. అంటే నువ్వు లోపల ఎలా భావిస్తే బయట ప్రపంచం కూడా అలాగే రూపుదిద్దుకుంటుంది. మనసులో భయం ఉందనుకోండి, జీవితంలో అడ్డంకులు కనిపిస్తాయి. అదే మన మనసులో విజయం ఉంటే అవకాశాలు కనిపిస్తాయి. మనసులో కొరత ఉంటే కష్టాలే వస్తాయి. మనసులో సమృద్ధి ఉంటే సంపద ప్రవహిస్తుంది. అంటే ఏదైనా మనసులోనే ఉంది. మన మైండ్ ఒక రేడియో ట్యూనర్ లాంటిది. మీరు ఏ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తారో అదే మీ జీవితంలో ప్లే అవుతుంది. బాధ అనే స్టేషన్లో ఉండి సక్సెస్ అనే పాట రావాలి అని ఆశిస్తే జరుగుతుందా? జరగదు. ముందుగా మన ఆలోచనల ఫ్రీక్వెన్సీ అనేది మారాలి. ఇక్కడ ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. సంకల్పం, ఇది కోరిక కాదు, ఒక కమాండ్. ఇప్పుడున్నటువంటి పాశ్చాత్య ప్రపంచం సెట్ ఎ క్లియర్ ఇంటెన్షన్ అని చెప్పే విషయాన్ని మన భారతీయ సాంప్రదాయం చాలా గొప్పగా సంకల్పం అని చెప్పింది. మన పెద్దలు పూజ మొదలుపెట్టే ముందు సంకల్పం ఎందుకు చెప్పేవారు? ఎందుకు అంటే సంకల్పం అంటే ఒక సాధారణ కోరిక కాదు, అది మన మెదడుకి ఇచ్చేటువంటి గట్టి ఆదేశం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు డబ్బు కావాలి, ఇది తప్పు. కానీ 2026 చివరికి నేను నా ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటాను. దెర్ ఇస్ ఎ హోల్ డిఫరెన్స్. నాకు డబ్బు కావాలి అనుకుంటే వచ్చేస్తుందా? అందులోనే ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ లేదు. నాకు డబ్బు కావాలి, కానీ ఇక్కడ కావాల్సింది, అనుకోవాల్సింది ఏంటి? 2026 సంవత్సరం చివరి నాటికి నేను నా ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటాను. అలాగే నేను హెల్దీగా ఉండాలి అనుకోవడం వేరు, దానికి ఆచరణ. ప్రతిరోజు వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఎనర్జీతో జీవిస్తాను. ఉండాలి అనుకోవడం వేరు, చేస్తాను, ఉంటాను అనుకోవడం వేరు. అలాగే మన బ్రెయిన్లో ఉన్నటువంటి రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్, RAS అనే భాగం మనం బలంగా నమ్మిన విషయాల మీదే ఫోకస్ పెడుతుంది. అందుకే ఒక కొత్త కారు కొనాలని అనుకున్న వెంటనే అదే మోడల్ కార్లు రోడ్డు మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇదేమీ మ్యాజిక్ కాదు, మన మైండ్ ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతుంది. ఒకటి చూసామంటే అబ్బాయి భలే ఉంది, ఇది కొనుక్కోవాలి మనం అనుకుంటే మన కళ్ళ ముందు వెళుతున్నటువంటివి, మన ఎదురుకుండా వచ్చేటువంటివి కూడా అవే వెహికల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి. ఇదే ఆ ఫ్రీక్వెన్సీ. ఇక సెకండ్, మనస వాచ కర్మణ. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే లోపల ఒకటి కోరుకుంటాం, బయటికి మరోలా మాట్లాడతాం, పనులు ఇంకొకలా చేస్తాం. ఎలా? దీన్ని మన పూర్వీకులు మనస వాచ కర్మణ అని చెప్పారు. అంటే మనస మనం ఆలోచించేది, వాచ మనం మాట్లాడేది, కర్మణ మనం చేసేటువంటి పని. ఈ మూడు ఒకే దారిలో ఉన్నప్పుడే మన జీవితం అనేది స్పందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నేను సక్సెస్ అవుతాను అని అనుకుంటూ బయటకు వచ్చేసరికి నా వల్ల కాదు, నా టైం బ్యాడ్ అని మాట్లాడితే అతని వైబ్రేషన్ అక్కడే బ్రేక్ అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి, మన ఆలోచనలకి సరిపడేటువంటి యాక్షన్స్ తీసుకోవాలి. కర్మ లేకుండా సంకల్పం ఫలించదు, ఇది క్లియర్. ఇక వైబ్రేషన్ అంటే ఏంటి? యోగశాస్త్రం ప్రకారం మనిషి శరీరంలో ఒక ప్రాణశక్తి ప్రవహిస్తుంది. ఆ ప్రాణశక్తి బలహీనంగా ఉన్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ అవుతాయి, భయం పెరుగుతుంది, అలసట వస్తుంది, అవకాశాలు కనిపించవు. కానీ అదే ప్రాణశక్తి పెరిగితే మన మనసు క్లియర్ అవుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆకర్షణ శక్తి పెరుగుతుంది, సరైనటువంటి మనుషులు, అవకాశాలు మన జీవితాల్లోకి వాటంతటా అవే వస్తాయి. ఇక వైబ్రేషన్ని మరి ఎలా పెంచుకోవాలి?
దానికి ఉండేటువంటి సింపుల్ మార్గాలు ఏంటి? ఇది అందరూ చెప్పేదే ఎప్పుడు. ప్రతిరోజు 10 నిమిషాలు ధ్యానం చేయాలి, ప్రాణాయామం చేయాలి, మంచి నిద్ర ఉండాలి, మంచి ఆహారం ఉండాలి, పాజిటివ్ వాతావరణం, నెగిటివ్ న్యూస్, టాక్సిక్ మనుషుల నుంచి దూరంగా ఉండాలి. లో వైబ్రేషన్లో ఉండి హై లెవెల్ డ్రీమ్స్ కోరుకోవడం అంటే పాత రేడియోలో 5G సిగ్నల్ ఎత్తుకోవడం లాంటిది. ఎప్పుడో చిన్నప్పుడు ట్రాన్సిస్టర్ పట్టుకొని ఇప్పుడు నాకు అందులో ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఎఫ్ఎంలన్నీ కూడా వినిపించాలంటే వస్తుందా? రాదుగా. ఇది కూడా అలాంటిదే. ఆఫ్టర్ దట్ మన మెదడే మన కల్పవృక్షం. మన పురాణాల్లో కల్పవృక్షం గురించి వింటాం. ఏది కోరుకున్నా సరే అది ఇచ్చేటువంటి ఆ కోరిక తీర్చేటువంటి దివ్య వృక్షం అది. కానీ అసలు కల్పవృక్షం బయట లేదు, అది మన మైండ్లోనే ఉంది. ఎస్, మన మైండే మన కల్పవృక్షం. మనం పదే పదే నేను ఫెయిల్ అవుతానేమో, నేను నా జీవితంలో ఏది సెట్ కావడం లేదు, నా అదృష్టం బాగాలేదు, నా బ్రతికింతే అనుకుంటే మన సబ్కాన్షియస్ మైండ్ దాన్నే నిజం చేయడానికి పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం నేను ఎదుగుతున్నాను, నా జీవితం మారుతోంది, అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి, నేను ధైర్యంగా ఉన్నాను అని నమ్మితే మన మెదడు ఆ దిశగా పనిచేయడం మొదలు పెడుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, మనం ఏదైతే బలంగా నమ్ముతామో అదే మన భవిష్యత్తు అవుతుంది. ఇక ఇంకొకటి, అహం బ్రహ్మాస్మి, అసలైనటువంటి సీక్రెట్. లా ఆఫ్ అట్రాక్షన్ని చాలామంది బయట ఉన్న యూనివర్స్ మనకి ఇస్తుంది అని అనుకుంటాం కదా, కాదు. కానీ మన వేదాలు చెప్పిన పరమసత్యం ఇంకొక స్థాయిలో ఉంది. వేద విజ్ఞానం చెప్పినటువంటిది అదే అహం బ్రహ్మాస్మి. అంటే నువ్వు వేరు కాదు, నువ్వే ఆ సృష్టిలో ఒక భాగం. ఒక వ్యక్తి తనని తాను బలహీనుడిగా చూస్తే ప్రపంచం కూడా అతన్ని అలాగే ట్రీట్ చేస్తుంది. కానీ తనలో అనంతమైనటువంటి శక్తి ఉందని నమ్మిన వ్యక్తి చుట్టూ అవకాశాలు ఖచ్చితంగా మారిపోతాయి. ఎగ్జాంపుల్, ఒక ఉద్యోగపు ఇంటర్వ్యూకి ఇద్దరు వెళ్ళారు. ఒకళ్ళు నన్ను తీసుకుంటారో లేదో అనేటువంటి భయంతో వెళ్ళారు. ఇంకొకళ్ళు నేను ఈ అవకాశానికి అర్హుడిని అనే కాన్ఫిడెన్స్ తోటి వెళ్తారు. సో రెండో వ్యక్తి మాట్లాడే ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్, ఫ్రీక్వెన్సీ ఇవన్నీ వేరుగా ఉంటాయి. తన ప్రజెన్సే మొత్తం కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ శక్తి. లెట్ గో, వదిలేయడం కూడా ఒక పవర్, ఒక శక్తి లాంటిదే. ఎగ్జాంపుల్, ఒక విత్తన నాటం. ప్రతి గంటకి వెళ్ళి విత్తనం మొలకెత్తిందని తవ్వి చూస్తే మొలకెత్తదు సరి కదా, చచ్చిపోతుంది. అలాగే సంకల్పం పెట్టుకోవాలి, పని చేయాలి, కానీ ఫలితంపై ఆరాటం తగ్గించాలి. అదే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనేటువంటి శ్లోకం భగవద్గీతలో చెప్పారు. యోగశాస్త్రం దీన్ని ఈశ్వర ప్రణిధానం అంటుంది. చాలామంది ఎప్పుడు జరుగుతుంది, ఎందుకు ఇంకా రాలేదు, ఎందుకు ఆలస్యం అని టెన్షన్ పడుతూ వైబ్రేషన్ని తగ్గించుకుంటూ ఉంటారు. డెస్పరేషన్ అనేది రెసిస్టెన్స్, నమ్మకం అనేది ఆకర్షణ. మన పని మనం పూర్తి మనసుతో చేయాలి, ఫలితాన్ని జీవితం మీద నమ్మకానికి వదిలేయాలి, నమ్మకంతో వదిలేయాలి. కృతజ్ఞత అత్యంత శక్తివంతమైనటువంటి ఒక ఫ్రీక్వెన్సీ. మన దగ్గర లేని వాటి మీద ఫోకస్ పెడితే అది లేదు అనే కొరత పెరుగుతుంది. అదే మన దగ్గర ఉన్న వాటికి కృతజ్ఞత చెప్తే మనకి ఇంకా సమృద్ధిగా పెరుగుతుంది. ఒక చిన్న ఎక్సర్సైజ్, ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ రోజు జరిగినటువంటి 3 మంచి విషయాలు గుర్తు చేసుకోండి. వాటికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మంచి ఆరోగ్యం, కుటుంబం, తిన్నటువంటి భోజనం, ఒక మంచి అవకాశం, ఒక మంచి రోజు. ఇవాళ పొద్దున సైకిల్ తొక్కాను ఒక అరగంట సేపు, నాకు భలే అనిపించింది, ఒళ్ళంతా చాలా తేలిగ్గా ఉంది. మధ్యాహ్నం మామిడికాయ పప్పులో అప్పడాలు వడియాలు వేసుకుని ఎండుమిరపకాయలు నంచుకొని పక్కనే ఆవకాయ పెట్టుకుని తిన్నాను. అబ్బా, నెయ్యి వేసుకుంటే అద్దిరిపోయింది. అసలు ఇంత హెల్దీ ఫుడ్ హ్యాపీగా తిన్నాను కాబట్టే ఇప్పుడు మంచి ప్రశాంతమైన నిద్ర వస్తుంది నాకు. ఇవాళ నేను 2 మిత్రులను కలిశాను. అందరూ చాలా చక్కగా కూర్చుని ప్రశాంతంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఎంతో నాలెడ్జ్ని షేర్ చేసుకున్నాం. అది ఇవాళ నా వర్క్లో ఎంత ఉపయోగపడిందో. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఇంతే, ఈరోజు మనకు జరిగిన దాంట్లో చెడు ఏది అనేది పక్కన పెట్టేసి మంచికి కృతజ్ఞత చెప్పడం. సో ఈ కృతజ్ఞత అనేది మన మెదడుని నేను సమృద్ధిగా ఉన్నాను అనేటువంటి ఒక స్టేట్లోకి తీసుకెళ్తుంది, డీప్ స్టేట్కి. అందులోనే పెద్ద పెద్ద విజయాలు సులభంగా ఆకర్షితం అవుతాయి. ఇక చివరి సత్యం, మన జీవితం మారాలంటే ముందుగా మన ఆలోచనలు మారాలి. మన ఆలోచనలు మారాలంటే మన నమ్మకాలు మారాలి. మన నమ్మకాలు మారితే మన ఫ్రీక్వెన్సీ మారుతుంది. మన ఫ్రీక్వెన్సీ మారితే మన ప్రపంచమే మారిపోతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, మనం వెంబడించింది పారిపోతుంది, మనం అర్హులం దానికి అని నమ్మింది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మన వైపే వస్తుంది.
మన మైండ్ని భయాలకి నిలయంగా కాకుండా సంకల్పాల ఆలయంగా మార్చుకోవాలి. అప్పుడు మన జీవితాన్ని వెతకాల్సినటువంటి పని లేదు, జీవితమే మన వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇది మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, ఇవన్నీ కూడా వెస్ట్రన్ ఫిలాసఫర్స్ వీళ్ళందరూ మనకు చెప్తూ ఉంటారు కదా. సో దాన్ని పట్టుకునే ఇప్పుడు చాలామంది ఏంటంటే నమ్మండి ఇదే చెప్తున్నారు. కానీ ఇది మన సనాతన ధర్మంలో, మన వేద విజ్ఞానంలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఎప్పుడో చెప్పారు. అవన్నీ జస్ట్ మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుని ముందు మనల్ని నమ్మితే అన్నది మళ్ళీ ఇందాక చెప్పిన పాయింట్లో వస్తుంది. నమ్మితే, చేస్తే కాదు, మనల్ని నమ్మాలి. నమ్ముతున్నాం, నేను ఈ పనికి అర్హుడిని, నేను ఈ కార్యానికి అర్హుడిని, నేను ఇది సాధిస్తాను, 2026 చివరికి నేను ఇది నా దగ్గర ఉండేలా నేను సాధిస్తాను, నేను పని చేస్తాను. ఇలాగా పాజిటివ్ థింకింగ్ తోటి మనం ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా ప్రపంచం కూడా పాజిటివ్గానే కనిపిస్తుంది. ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించాలి. ఈ చిన్నపాటి ప్రయోగాన్ని గుర్తిస్తారు అని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.